మార్కు సువార్త ఒక 10 నిమిషాలు నేను మీకు వాక్యం అందిస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనాలు. 16వ అధ్యాయము చివరి అధ్యాయం, అది 1-2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమేయు వచ్చి ఆయనకు పోయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీ కృపతో మీరు ఇచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకొని ఈ మాటలను విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచిన సంగతులు మాకు అందరికీ తెలియపరచను. ఏ రీతిగా నువ్వు దేవా నీ సంకల్పాన్ని మాకు తెలియపరచదలిచావో అది తేటగా మాకు తెలియపరచండి అయ్యా. నీ గొప్ప కార్యాలకు ఇదిగో తండ్రి, స్త్రీల యొక్క సమూహముగా ఇక్కడ కనబడుతున్నారు. నీ కృప ద్వారా మరి ఎవరిని ఎలా సిద్ధపరచదలిచావో, ఎలాంటి పనికే మమ్మల్ని నడుం బిగించి ముందుకు సాగనంపదలిచావో అయ్యా, ఆ సంగతులను, నీ మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసు నోట ఉంచి మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటి అంధకార శక్తులు అవన్నిటినీ యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను అయ్యా. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా, నా చుట్టూరు మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, అగ్ని ప్రాకారం రక్షణ కంచెను చుట్టూ కావలిగా ఉంచు. నీ దేవదూతలను అగ్ని రథంసాన్ని చుట్టూ కావలిగా ఉంచు అయ్యా. నీ చేతులను దాచిపెట్టు, నీవే అగ్ని ప్రాకారమై నిలవండి. మాతో మీరుండండి అయ్యా. ఈ ప్రార్థనలు నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి ఇంటిని, మమ్మలను కూడా, మేమున్న ఇంటిని కూడా అయ్యా సీనాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసీనుడివై ఉండి అయ్యా నాతో మాతో మీరు వాక్యము ద్వారా ముచ్చటించండి, మమ్మల్ని బలపరచండి. ఆత్మదేవుడా నీ ధారాళమైన, పరిశుద్ధాత్మదేవుడా నీ ధారాళమైన నడిపింపు మాకు దయచేయమని అయ్యా. ఇదిగో తండ్రి, నీ ఆలోచన, నీ మాట చొప్పున నన్ను మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యం ద్వారా నువ్వేం మాట్లాడదలిచావో అయ్యా, నువ్వేం మాట్లాడాలనుకున్నావో అది నీ పరిశుద్ధ ఆత్మ సహాయం ద్వారా, ధారాళమైన నడిపింపు ద్వారా మీరే నాతో మాతో మాట్లాడండి. బలమైన వాక్శక్తినివ్వండి అయ్యా. నీ పక్షం వహించిన నేను బలహీనుడు, నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలోపున క్షమించి నీ సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు, ఆనందైన అభిషేకం నా నెత్తిమీ ఉంచు, పరిశుద్ధ ఆత్మగ్నులను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు, నీ పరలో శుద్ధ సువర్ణ చైలు నా నెత్తిమీ ఉంచి యెషయా 51:16 ప్రకారం నీ కృప దయచే. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచే. అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచే అయ్యా. హెస్కేల్ 2:1-2 నీ కృప దయచే. మత్తయి 10:1 8, 9, 20 ప్రకారం నీ కృప దయచే. నీవే తోడు నడిపించి మమ్మల్ని మాకు బోధించి బలపరచమని యేసయ్య నామంలోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటూ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో 3 స్త్రీలు ఉన్నారు. 3 స్త్రీలు ఉన్నారు. వాస్తవానికి యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా పిలిచింది ఎవరినంటే పేతురు గారిని. పేతురు గారు, ఆ తర్వాత పేతురు యొక్క సమీప బంధువులు ఉన్నారు, తర్వాత ముఖ పరిచయం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అయితే పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం అంటే యూదుల లెక్క చూసేటప్పుడు పురుషులనే లెక్కేస్తారు, స్త్రీలను లెక్కారు. ఎలా పాష గారు అంటే యేసు ప్రభు వారు ఆ చేపలు, ఆ రొట్టెల విషయంలో 2 సార్లు అద్భుతం జరిగించి
ఆయన ఎదుట ఉపదేశం అందుకున్న తర్వాత 3 రోజులు ఏం జరగకుండా అంచే ఉన్నారు. ఆ ఉపదేశం అయిపోయిన తర్వాత ఏదన్నా కాస్త ఆహారం పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ఒకసాటేమో వాళ్ళ తన పక్కనున్న శిష్యులు ఏం చెబుతారు, వాళ్ళ విశ్వాస పరిమాణం ఎలా ఉందో పరీక్షించడానికి ఒక కోణంలో అడుగుతాడు. ఇంకొక కోణంలోనేమో అసలు వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత లేనిది ఎంత అన్నది కూడా చెప్పటానికి వాళ్ళ మనసు సహకరిస్తుందా సమ్మతిస్తుందా లేదని కూడా ఈ 2 సందర్భాలు అక్కడ కనపడతాయి. వీళ్ళ మొత్తానికి మీరే ఆహారం పెట్టండి అంటాడు శిష్యులతో. ఇంకో చోటేమో మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు. ఉన్నదా అంటే కొంతమంది అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నది చెప్తారు, శిష్యులేమో ఎంతమందికి ఆడ తెచ్చి పెడుతూ ఉంటారు. అంటే ఒకటేమో వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని పరీక్షించడానికి ఒక ప్రశ్న అడగటము, ప్రత్యుత్తరం వెతుక్కోవటము, ఒక చోటేమో వాళ్ళ కాడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తారా లేదన్నది పరీక్షగా అడగటం అనేది. ఈ 2 చోట్ల విశ్వాస పరిమాణ పరీక్షలోనేమో దేవుడు అద్భుతం, యేసుప్రభు అద్భుతం చేస్తే అక్కడ కొంతమందికి దేవుడు అవి పంచటం వల్ల 12 గంపలకు మిగిలినాయి అంట ముక్కలన్నీ ఏరితే. ఒక చోటేమో 7 గంపలకు మిగిలినాయి అని చెప్పారు. ఒక చోట ఎంతమంది 5,000 మంది, ఒక చోట 4,000 ఉన్నారు. వీళ్ళు సంఖ్య లెక్కేసిన కాడ ఎవరిని లెక్కేశారు? పురుషులనే లెక్కేశారు. పురుషులు కాకుండా ఇంకా స్త్రీలు పసివాళ్ళు కూడా ఉన్నారు అక్కడ బోధ వినటానికి. వీళ్ళ లెక్క రాల. అదే క్రమంలో యేసు ప్రభు వారు అంటే దాన్నే టూకీ చేసి ఇదే కరెక్ట్ అని నేను నిర్ధారణ చేయట్లా, ఉజ్జాయింపుగా మీకు అర్థం కావటానికి ఆ విషయాన్ని మీ ఎదుటికి తెచ్చాను. ఇక్కడ యేసు ప్రభు వారు తన మొదటిగా పరిచర్లోకి ఆహ్వానించిన వ్యక్తులు ఎవరు? పురుషుల్ని. వాళ్ళెవరు? కటిక మొజ్జులు అన్నమాట, అక్షరం మొక్క రాజు. అసలు పద్ధతులు అనేవి కూడా వాళ్ళకి తెలియవు. ఏ వ్యక్తితో ఎలా వ్యవహరించాలి. ఇప్పుడు చేపలు పట్టుకునేవాడికి ఏం తెలుస్తుంది? అక్షరం మొక్క కడుపులో లేదు అంటే చదువుకుంటే కదా, చదువుకుంటే ఏమన్నా అక్షరం మొక్క ఉంటుంది. ఆ చదువే లేదు, ఇంకా పద్ధతులు ఏం తెలుస్తాయి? ఎవరితో ఎలా వ్యవహరించాలనేది ఏం తెలుస్తుంది? అలాంటి వ్యక్తులను పట్టుకొచ్చుకోండి. ఆయన ముందు పట్టుకొచ్చుకొని వాళ్ళని తర్ఫీదు ఇచ్చాడు, శ్రేష్టమైన పాత్రలుగా వాళ్ళని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రేష్టమైన పాత్రలుగా చేశాడు. ఆ పరిచర్య అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఒక వ్యక్తిని ఇంకా నువ్వు కష్టపడకపోతే అందరూ ప్రయోజకులే నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏడ్చేది ఏముంది? నువ్వు ఇంకా కష్టపడేది ఏముంది? నీకు బహుమతి ఏముంది? అసలు ఏమీ తెలియనోడికి నువ్వు నేర్పాలి. ఏమి అటు ఇటు తిరుగుతున్నాడు నువ్వు సరిగా నిలబెట్టినప్పుడే, ఆ వ్యక్తి కోసం కష్టపడ్డప్పుడే, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసినప్పుడే, ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రయాసపడిన దాన్ని బట్టి వచ్చే బహుమతి గొప్పది. అన్నీ బాగున్నాడు ఎవడైనా ఎడుతాడు, ఎవరైనా దేశపోయి అమ్మాయి అటు కాదులే అబ్బాయి అటు కాదులే అని చెప్పని చెబుతాడు. అసలు ఏమీ తెలియనోడిని అసలు దేవుడు ఒక విచిత్రమైన పరిచయం. అది సంస్కృతి, ఆ పద్ధతులు, సాంప్రదాయం అనేది వాళ్ళకున్నదేదో మొద్దు సాంప్రదాయం. అది పోవటం, అడిగి పోతారు, సముద్రుడికి పోతారు, చేపలు పడటానికి వలలు సరి చేసుకుంటారు. ఏడన్నా పిగిలిపోయినాయా, ఒక చేప అట్ట కొడితే వల కూడా తెగిపోద్ది అనమాట. దాని పళ్ళు అంత షార్ప్గా ఉంటుంది. అలాగనే దాని వెన్నుతో కొట్టుద్ది చేప, ఇట్ట కదిలినప్పుడు కూడా ఎంత బలమైన వల అయినా సరే తెగుద్ది అక్కడక్కడ. ఇంకేదన్నా మళ్ళీ ప్రయత్నం చేసేటప్పుడు వలలు బాగు చేసుకుంటూ ఉంటారు. అలాగనే వలల్లో ఏదైనా పీచు నాచు ఉండిపోతే దాన్ని తీసేస్తారు. దానివల్ల కూడా అభ్యంతరం చేపలు పడవని. ఈ పని వాళ్ళు చేసుకునేది. ఆ పడవ లోపల పోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకెక్కడైనా బెజ్జాలు ఉన్నాయేమో అక్కడ ఆ తార అనేది పూసి ఆ నీళ్ళు అనేది లోపల రాకుండా చేసుకోవటానికి. ఈ సెక్షన్లో ఉన్న వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఒకటే, వెళ్తే ఆ సముద్రం మీద పోయి గుండె ధైర్యంతో చేపలు పట్టుకొని రావటం, వచ్చిన చేపలు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మటం, ఏమైనా 4 ఇంట్లో పెట్టుకొని కాల్చుకోనో ఎండబెట్టుకొని కూర వండుకొని తినటం. ఆ ముడిగంలో
ఆ గోడెంలో వాళ్ళే సరదాగా ఉంటారు తప్ప పక్కన పట్టించుకోరు. మళ్ళీ అంతమటికే అదే లోకం అనుకున్న వాళ్ళని అసలు లోకము, లోక ప్రజల తీరు మొత్తం ఎలా ఉంటుందో చూపించి వాళ్ళ వ్యవహార శైలి అంతా వీళ్ళకి అవగాహన చేసి, ఇదే కాకుండా అసలు ప్రార్థనే చేయటం చేతగానుడికి ప్రార్థన నేర్పి, ఎలా నేర్పాడు ఆ ప్రార్థన? తాను మోకరించి. మనం ఒక వ్యక్తిని ట్యూన్ చేయాలంటే, ఒక వ్యక్తిని దేవునితో నడిపించాలి, మనం ముందు మోకరించి మనం వాక్యం చదివేసి, అంటే మనమే ఒక పద్ధతిగా ఒక రోల్ మోడల్ అయిపోవాలి. అలాగే యేసు ప్రభు వారి వాళ్ళ ముందు ఉన్నాడు. మనం ఈ మాటలు వింటున్నాం. మనం కూడా ఇప్పుడు ఎవరైనా సరే నిన్ను చూసి ఇదిగో ఆ అన్నయ్యలాగా, నిన్ను చూసి అదిగో ఆ అక్కలాగా, ఇదిగో నిన్ను చూసి ఆ చెల్లిలాగా నేను ఉండాలి, ఆ తమ్ముళ్ళలాగా నేను ఉండాలి, నేను కూడా ప్రార్థన చేయాలి, నేను కూడా అలా నిలువ మోకాళ్ళ మీద ఉండాలి, నేను కూడా వాక్యం అంత బాగా చదవాలి, నేను కూడా అట్లానే చాలా చక్కగా పాట పాడాలి, నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నేను కూడా అట్లాంటి ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకోవాలని చెప్పాను. నాకు పరిచర్య ఇస్తే నేను స్నానానికి వెళ్ళను. మొన్న మా పాస్టర్ గారు చెప్తా ఉండంటే, ఇప్పుడు వాక్యంలో చెప్తా, సేవకుడు అయ్యిండు కూడా ఇప్పుడు కూడా స్నానానికి పోడు, 3 రోజులైనా 5 రోజులైనా ఇక అంచే అయ్యే కట్టుబాట్ల మీద ఉంటాడు, ఆడ అంచే పడి ఉంటాడు. అతను చూసి మీరు నేర్చుకోండి పరిచర్య చేయటానికి. ఒకడు ఈరోజు కూటం మొదలు పెడితే ఉదయ కూటం అయిపోగా ఇంటికి పోయి స్నానం చేసి వస్తుంటాడు, ఆడకు పోయి ఇవన్నీ కాదు. ఆ అబ్బాయి సేవకుడే 3 రోజులైనా ఇప్పుడు నువ్వు కూటం పెట్టినా సరే 3 రోజులు స్నానం లేదు, ఏం లేదు, మొంగోడు కాడు అంచే పడి ఉంటాడు. తిండి తెప్పలతో సంబంధం లేదు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే, ఆ పరిచయలో నేను నిలబడాలి, దీనికి ఇక్కడ నేను నిలబడాలి. ఇప్పుడు ఇవాళ నేను ఆ రోజు నేను అలాగా, నేను అప్పుడేమనుకున్నా, అందరూ స్నానం చేస్తున్నారు, నా బతికేందో, నేను ఈ గబ్బు కొట్టే గొడ్లతో నింతే ఉంటామేనా అనుకున్నా నేను. కానీ ఈరోజు ఆ రోజు నేను అలా చెగుతో నిలబడటం వల్ల ఈరోజు ఇంకొకరు ఎగ్జాంపుల్ అయ్యాను, ఇంకొకరు మాదిరి అయ్యాను. నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటప్పుడు, ఎందుకు ప్రభు ప్రపంచం అంతా సంతోషంగా ఉంది, నేనెందుకు ప్రభు ఇప్పుడు నీ పాద సన్నిధిలో కూర్చున్నాను, వాళ్ళంతా చూడు ప్రభు ఎట్ట సంతోషంగా ఉన్నారు, నన్ను ఎందుకయ్యా అరెస్ట్ చేసినట్టు తీసుకొచ్చాడు పడేసి ఈ మోకాళ్ళ మీద నిలబెట్టి, మోకాళ్ళ మీద నిలబెడితే ఒక్కొక్కప్పుడు నేను పోయి ప్రార్థన చేసి, ఎంత సమయం నేను నిలబెట్టు, నీ నామ ఘనత కొరకే అని చెప్పాను. ఒకరోజు 3 గంటలు అసలు నా వల్ల కాదు, నేను ఈరోజు నిలబడను అనుకున్నప్పుడు 3 గంటల పాటు మోకాళ్ళ మీద నన్ను నిలబెట్టాను. అప్పుడు ఇదే ఒళ్ళు, అప్పుడే షాంపాల్లాగా లేదు నేను, అప్పుడు కూడా ఇదే ఒళ్ళే. 3 గంటల పాటు నిలువు మోకాళ్ళ మీద ఉండేవాడిని. అందరూ వచ్చి ఎప్పుడు దిగుతున్నా కిందకని చెప్పి వచ్చారు చూస్తారు పోతారు, వచ్చారు చూస్తారు పోతారు. చివరికి నేను ఎక్కడైతే మోకరిస్తానో ఆ స్థలంలోనే దైవజనులు మిగతా వ్యక్తులు కూడా వచ్చి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నేను అడిగి, ఆడేందుకు మీరు ప్రార్థన చేస్తున్నారన్న, నీకు తెలియదు దానిలో ఇక్కడ ప్రభావం ఉంది, ఈ మోకరించిన కాడ ప్రభావం ఉంది, ఈడైతే ధారాళంగా ప్రార్థన నడిపింపు వస్తున్నాడు. అవునా, నేను ఏడ మోకరించిన అదే మరి నడిపింపు వస్తుంది నాకన్నా, ఏం అయితే మాకు తెలియదు. కానీ నేను మాత్రం ఇక్కడ మోకరిస్తే దైవజనులు ఇచ్చిన సాక్ష్యం, నా ఆత్మీయ తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఉంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఆడే మోకరిచ్చారు. కొంతమంది తమ్ముళ్ళు, అక్కడ పెరిగే తమ్ముళ్ళు కూడా ఆడే పోయి మోకరిచ్చారు. అరే ఏముందిరా అంటా నేను, ఆడేం లేదయ్యా, ఆడేం లేదంటే లేదు ఉందన్నాడు. ఆ తర్వాత ఎలియల్ సావాసం దానియేలయ్య గారు, జాషువా డానియేలయ్య గారు వాళ్ళ నాన్న స్టువర్ట్పురంలో ఏ ప్రారంభంలో ఉన్న మందిరం, గుడిసె తాటిపాక మందిరం, ఆ గది కాడికి తీసుకెళ్ళారు నన్ను కూడా, పాస్టర్ గారు వాళ్ళు అంతా వెళ్తా అక్కడికి వెళ్ళి మోకరిచ్చారు. నేను కూడా మోకరిచ్చా. వాళ్ళు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని సమయం లేదులేని లేచారు. నేను లెగుద్దామంటే నా వల్ల కావట్లా. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇంత ధారాళమైన ప్రార్థన నడిపింపు ఎక్కడ ఉందా అని. ప్రభా నీ చిత్తమైతే మరొక సమయం ఎప్పుడో నన్ను తీసుకురాయడికి అని ప్రార్థన చేసుకొని వచ్చేసాను. అది గుర్తొచ్చింది ఆ సమయంలో. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉందంటే ప్రార్థన అంటే ఇక ఆడ ఆత్మీయత అంటే చాలాసార్లు చెప్పాడు. దానిలో ఆడ ఉంటాడు చూడండి, నన్ను ఇక ఆడ పడ్డంటే ఇక ఆడే గొప్పగా ఆడ కూర్చుంటాడు, ఎప్పుడుగో ప్రార్థన చేసుకొని లేచిపోతున్నాడు. చాలాసార్లు ఎగ్జాంపుల్ చేసి సంఘానికి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాకేముంది, నన్నెందుకు ఇక్కడ పెడుతున్నావు, నన్నెందుకు ఇక్కడ అరెస్ట్ చేసినట్టు అనుకో. కానీ ఇప్పుడు
ఆ రోజేమో నేను అలాగ బాధపడ్డాను, ఈరోజేమో నన్నే ఎగ్జాంపుల్ చేసి ప్రార్థన అంటే అలా చేసుకోవాలని చెప్పాను. ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు సమస్యకు సమాధానం వచ్చేదాకా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సంఘం అంతా అంతే చూస్తుంది, కానీ ఎవరు చేతులు ఎత్తట్లా. నాదేం పోయింది, నాకు ప్రభు నన్ను గద్దెత్తా ఉండి చేతులు ఎత్తాను, 2 చేతులు పైకి ఇచ్చా. నువ్వు చేర్చోలే ధాన్యాలు, నువ్వు చేర్చోలే అంటే కిరణ్ భాష గారు, నువ్వు చేర్చో, ఖచ్చితంగా నీకు సమాధానం వచ్చిందాకా ఆ సమస్య విషయంలో వదిలిపెట్టవు, నాకు తెలుసుగా నువ్వు చేస్తావు. అంటే ఒక మోడల్ అన్నమాట. వాస్తవంగా నాకేం తెలుసు, నాకేం తెలియదు. నేను నిలబడి ప్రార్థన చేయడం 30 గంట ప్రార్థన చేస్తా, అదేదో వచ్చిన భక్తి చదివితే ఆ వాక్యంలో కీర్తన పుస్తకం చదువుతుంది, ఇంకంతే. అలాంటి వ్యక్తిని మోటివేషన్ చేసి ప్రభు తీసుకొచ్చి అలా మోడల్గా చేసి, అలాగనే శిష్యులను కూడా అలాంటి వ్యక్తులను పురుషులనే పట్టకొచ్చుకుండు. శ్రేష్టమైన పరిచర్య. దాని మీద మన దృష్టి పెడితే చాలా సంగతులు దేవుడు మనకు నేర్పుతాడు. అంతటితో ఆగాడా? ఆగలా. కొంతమంది జీవితాల్లో దేవుడు చేసిన మేలును బట్టి, యేసు ప్రభు వారు వారితో మాట్లాడిన దాన్ని బట్టి, వాళ్ళు ఉన్న ఆ ఇరుకులో దేవుడు వాళ్ళని దర్శించిన దాన్ని బట్టి వాళ్ళు వెంబడించడం మొదలుపెట్టారు. స్థిరాస్తులు అమ్మి కూడా, లూకాసు సువార్త 8వ అధ్యాయం 2వ వచనంలో అట్టుకుంటా ఉందా మాట. స్థిరాస్తులు అమ్మి కూడా యేసు ప్రభు వారికి పరిచర్యకు, ఉపచారానికి దోహదపడేలాగా, కింద పుట్టినట్లు అదే ఉంటుంది 4వ మాటగా, ఆయనకు ఉపచారము కోసమై కావలసిన తోడ్పాటు కోసమే ఇచ్చారని చెప్పాను. వాళ్ళు అంతటితో ఆగారా? అంతటితో ఆగల. యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారు, సిలువుకు అప్పజెప్పబడ్డాడు, ఇదంతా చూస్తున్నారు. సిలువుకు అప్పజెప్పటం, శ్రమలు పొందటం, వాళ్ళు ఆయన ఎదుర్కొంటారు. ప్రతి ఘట్టాన్ని వీళ్ళు చూస్తానే దూరంగా వెంబడిస్తా. చివరికి ఎక్కడ దాకా వచ్చారంటే, ఆయన చనిపోయి 3వ దినాన పునరుత్థానుడై లేస్తాడు, ఆ మాటలు విన్నారు. అయితే కొద్దిగా గ్రహింపు కోల్పోయారు. ఎట్లా అంటే మనము ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమను బట్టి కొన్ని విషయాలు మర్చిపోతాం. ఫంక్షన్ పోతాం, కొన్ని మర్చిపోతాం. మార్గం మధ్యలో భాగంగా అరే అబ్బాయి ఇదిగో పలానా తీసుకొస్తా అని చెప్పి అన్నాగా, అది ఎంత పని చేశారు, కనీసం నాకు గుర్తు చేయలేదారా. నేనంటే అడావుడిలో ఉన్నాను అనుకో, కొడుకుతా అంటావు నువ్వు ఇదే మాట. నేను ఇట్లా అడావుడిలో ఉన్నాను, నువ్వైనా గుర్తు చేయాలి, నీకు ఎన్నిసార్లు చెప్పా అని చెప్పని ఖచ్చితంగా మనం అడుగుతాం. ఆ మాట అడుగుతాం లేదా? ఆ మాట అడగగానే అప్పుడు ఏమో నాకేం తెలుసు, నువ్వు అయినా నాకు చెప్పటమేందని కొడుకు అంటాడు. ఇట్లానే వాళ్ళు ఒక చిన్న లాజిక్ మర్చిపోయారు. ఏంటంటే ఆయన 3వ దినాన లెగుచ్చాడన్న సంగతి వీళ్ళకి ముందుగానే చెప్పాడు, కానీ అది ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి అది మర్చిపోయారు. ప్రేమను బట్టి ఎలా మర్చిపోదు? నువ్వు మర్చిపోవట్లా, చాలా సంగతులు మర్చిపోతాను. అట్లనే వాళ్ళు కూడా మర్చిపోయారు. కాదు అట్టెట్టని నిర్ధారణ అంటే ఎట్టంటే ఆ లేఖనాన్ని చదివితే దేవుని చదివి కూర్చుంటే కరెక్ట్గా అదే సబ్జెక్ట్ నీకు తీసుకొచ్చి చూపిస్తారు. ఏమే వచ్చారు అనుకుంటా ఉన్నారు. మనం యేసయ్య సమాధిలో పెట్టినప్పుడు పెద్ద రాయి నెట్టారు కదా, మన ముగ్గురు నెట్టినా కానీ అది ఆడపోద్ది, మన వల్ల కాదు కదమ్మా అంటది ఒక ఆమె. అవును కదా, మనకు సహాయపడేవాళ్ళు ఎవరు అంటారు. అట్లా మాట్లాడుకుంటూ ఆడికి రాగానే రాయి డొల్లిచ్చుంది. ఆశ్చర్యపోయారు. అసలు యేసుప్రభు వారు ఉన్నాడా లేదని చెప్పని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక దేవదూత కూర్చొని ఆ దేవదూత చెప్తా ఉంది, మీరు ఎవరిని ఎతుకుతున్నారా? ఎవరేందయ్యా? మా యేసయ్య ఉండాలి కదా. ఇప్పుడు సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు? అదేంది ఆయన మీకు చెప్పలేదు 3వ దినాన్ని లెగుస్తానని? సజీవుడే 3వ దిన పునరుత్థానుడే లెగుస్తానని చెప్పాడని. అప్పుడు వెలిగింది వీళ్ళకు బలుపు. అయినా నమ్మకపోతుంటే దేవదూతకి దేవుడు కదిలిచ్చి ఆ వస్త్రాలన్నా చూపించి అప్పుడన్నా నమ్ముతారని చెప్పని వస్త్రాలు చూపించారు. యేసయ్యను బండపెట్టిన ఇదిగో ఇక్కడ ఈ స్థలంలోనే బండపెట్టింది. అవునయ్యా చూడు ఏమైనా ఉందా? లేదు. వస్త్రాలన్నీ మచ్చడానికి మడత పెట్టి పక్కన పెట్టి. యేసయ్య క్రమశిక్షణ చూడండి. ఆ మడత పెట్టి చక్కగా ఎక్కడిదెక్కడ ఎలా అంటే క్రమంగా ఆడ పెట్టి, అంటే అదొక క్రమశిక్షణ అనేది కూడా మనకు ఆయన రోల్ మోడల్ అన్నమాట. తల్లి విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, బిడ్డల విషయం కానీ, ఎవరితో ఎలాంటి ఏ విషయాల్లో కానీ
పైనున్న తండ్రినే గురువుగా పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకు లోబడే విషయం కానీ అన్ని విధాలు ఆయన మనకు రోల్ మోడల్ అయి ఉన్నాడు. ఇక్కడ ప్రభు మనకి ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ముగ్గురు స్త్రీలు పునరుద్ధాన సంబంధమైనటువంటి సువార్తను మొదటిగా పిలిచినటువంటి పేతురును అక్కడ ప్రత్యేకంగా కోట్ చేశాడు. ఆ కింద మాటలు చూడండి. ఆయన ముందుగా ఎక్కడైతే కలుసుకుంటానని చెప్పాడో తన శిష్యులతో, ఆ శిష్యులకును అలాగనే పక్కన వెంటనే కోట్ చేస్తాడు పేతురుకు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పేతురుకు కూడా చెప్పండి అనగానే వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇంకో సువార్తలోనేమో వాళ్ళు వెళ్ళి ముందుగా వాళ్ళకి చెప్పేశారని ఉంది. రెండు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి భయపడ్డారు అనేది ఒకటి, వీళ్ళు నమ్మరు అనేది ఒకటి, వీళ్ళు చెబితే మనం వింటమేంది అనేది ఒకటి. ఒకవేళ తృణీకార భావం ఉండొచ్చేమో, స్త్రీ చెబితే నేను వింటమేంది అన్నది. కానీ ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే తన సేవా పరిచర్లో పురుషుల్నే ప్రాధాన్యం చేయకుండా యవనస్తుల్ని ప్రాధాన్యం చేశాడు. సలోమి అనే ఆమె యవనస్తురాలు, వృద్ధురాలు కాదు, యవనస్తురాలని ప్రాధాన్యంగా చేశాడు. ఒక గృహిణిని ప్రాధాన్యం చేశాడు. అలాగనే ఒక వృద్ధురాలను కూడా ప్రాధాన్యం చేశాడు. అక్కడ ముగ్గురు 3 కేటగిరీలో ఉన్నారు వయసును బట్టి చూస్తే. ఇంకా మగ్ధలేని మరియా అంటే దెయ్యాలు పట్టినామా, ఒకప్పుడు రాళ్లతో కొడతానికి తీసుకొచ్చినామా, ఆ వ్యక్తి ఇప్పుడు పునరుద్ధాన సువార్తను మోసుకొని పోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్వడికి దక్కలేనటువంటి గొప్ప ఆధిక్యత వాళ్ళకే దక్కింది. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రభు ఈరోజు మనతో చెబుతున్న మాట, పురుషులనే కాదు, ప్రారంభంలో పిలిచిన వాళ్ళనే కాదు, స్త్రీలను కూడా దేవుని సేవలో వాడుకోవటానికి మరి ముఖ్యంగా ఆయన పాత్ర అంటే కీలక పాత్ర వహిస్తున్నాడని ప్రభు చెబుతూ ఉన్నాడు. 68వ కీర్తనలో అట్టుకుంటూ మాట ఉంది. ప్రభు చూడండి, ఆ మాట చూడండి. ప్రభు గురించి ప్రభు మాట 68వ కీర్తన 11వ వచనం. 68వ కీర్తన 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఆమెన్, హల్లెలూయా. ఎట్లా ఉన్నారు వాళ్ళు? గొప్ప సైన్యంగా ఉన్నారు. ఇప్పుడు పునరుద్ధాన సువార్తను మోసుకొని వెళుతున్న వాళ్ళు ఇక్కడ ముగ్గురే రానున్న దినాల్లో వాళ్ళే గొప్ప సైన్యం అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ స్త్రీలే అనేకులను మోటివేషన్ చేయడం అంటే ప్రభువు కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఇలా క్రైస్తవ సంఘాలలో స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. చాలామంది దైవజనుల నోట మాట వచ్చేది ఏంటంటే, అయ్యా నాకు ఎవరైనా వెళ్ళి, అయ్యా నాకు 2 ఆడపిల్లలు అంటే విజ్ఞాపనకర్తలను ఇచ్చాడు సంతోషించు అంటారు. అయ్యా నాకు 2 పిల్లలు, 4 ఆడపిల్లలు అంటే విజ్ఞాపనకర్తలు ఇచ్చాడు. వాళ్ళే కన్నీరు విడిచి నీ కోసం ప్రార్థన చేస్తారు, యేసయ్య కోసం ప్రార్థన చేస్తారు. శుభ్రంగా వాళ్ళు దేవుని మార్గంలో దేవుని నడిపించు, దేవుని సన్నిధికి నడిపించు, రక్షణ అనుభవంలో తీసుకురా, ఇక మిగతా పనులను దేవుడు చేసుకుంటాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఈ పరిచర్లో నుంచి కూడా ఒక స్త్రీల సమూహం అనేది గొప్ప సైన్యం ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రారంభంలో ముగ్గురే కనపడుతున్నారు ప్రారంభంలో. కానీ ఆ ముగ్గురే ప్రభు చిత్తమైతే కొన్ని కోట్ల మందికి మాదిరి అవుతారు. అది అక్కడే కనపడుతుంది చదువుకున్న లేఖన భాగంలోనే. ముగ్గురే ఉన్నారు అక్కడ పునరుద్ధాన సువార్తను మోసుకొని వెళుతున్న వాళ్ళు. తర్వాత 68వ కీర్తనలో దేవుడు 11వ వచనంలో ఏం చెబుతున్నాడు? గొప్ప సైన్యం అట. ఇప్పుడు గొప్ప సైన్యం అంటే దానికి లెక్క ఏమైనా ఉందా? ఎందుకంటే స్త్రీలే ఎక్కువగా దేవుని పరిచయలో ఆతృతగా, ఆ వంట పరిచయ కావచ్చు, ఇక A to Z అని వాళ్ళ విషయంలో వాళ్ళకి
దేవుడు నిర్ణయించిన ప్రతి పరిచర్యలో వాళ్ళు ఉత్సాహంగా ప్రయాసపడతారు, పరిచర్య చేస్తారు. అయితే ఈ పరిచర్య సెక్షనే కాకుండా స్త్రీల మధ్య నిలబడే గొప్ప యేసయ్య పునరుద్ధాన సువార్తను ప్రకటించే సమూహం ఉంది. అయితే దానికోసం మనల్ని ప్రార్థన చేయమంటా ఉన్నాడు దేవుడు. ప్రారంభంలో ముగ్గురే ఉంది, మన కళ్ళ ముందు ఇక్కడ ఉన్న సంఘంలో ముగ్గురే కనపడుతున్నారు. అయితే రానున్న దినాల్లో గొప్ప సైన్యం ఉంది అంటున్నాడు ప్రభు. ఆమేన్. ఏంది, పురుషుడు వల్ల కానీ స్త్రీ పరిచర్య చాలా చులకనగా, చాలా ఈజీగా ఒక వ్యక్తితో, ఇంట్లో ఆడ మనిషితో మగ మనిషి తొందరగా మాట్లాడలేడు. అదే ఆడ మనిషి అయితే వాళ్ళకి పర్సనల్గా కావాల్సిన టాయిలెట్ విషయంలో అయినా సరే కాసిన గ్లాసులు మంచిళ్ళు అమ్మ అని చెప్పని నువ్వు బయటికి ఏమంటుంది, మనసులైన ఎవడీడు అసలు దొంగ, ఏదన్నా చేయడానికి వచ్చిండా, అబ్జర్వ్ చేయడానికి వచ్చిండా అని చెప్పని ఈ నానా క్వశ్చన్లన్నీ వస్తూ ఉంటాయి మనసులోకి, మైండ్లోకి అంతా. అదే ఒక స్త్రీ పోయి అడిగితే వాళ్ళ పర్సనల్ బాత్రూమ్ ఇష్యూస్ కానీ, లేదంటే మంచినీళ్ళు అమ్మ గ్లాస్ మంచినీళ్ళు అమ్మంటే ముందు లోపలికి రమ్మంట. నిన్ను పిలిచారా? పిలవరు. సువార్త విషయంలో కూడా స్త్రీ చురుకుగా వెళ్ళి కుటుంబానికి సువార్త అందించగలరు. చురుకుగా ఒక స్త్రీకి కూర్చోబెట్టి, ఎందుకంటే వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క మనసు అర్థం చేసుకునే పరిస్థితులు అర్థమవుతాయి. చాలామంది నా దగ్గరకు వచ్చి, అంటే కొంతమంది చెల్లెలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను అనుకునేవాడిని, వన్ సైడే మాట్లాడుతున్నారు వీళ్ళని చెప్పాను. తర్వాత నేను ఉండి ఆలోచిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, వాళ్ళు నువ్వు ఎంత ఇటు నుంచి లాగాలని చూసినా వాళ్ళు ఎలా పరిస్థితులు ఉంటాయో వాళ్ళే అర్థం చేసుకుంటారు తప్ప నీకు అర్థం కాదు అని. నేను అప్పుడు అనుకునేవాడిని, ఎందుకు ప్రభు వాళ్ళు వన్ సైడ్ మాట్లాడతారు, వన్ సైడ్ అంతా. ఇప్పుడు ఈ స్త్రీ ఉంటే ఇంకో స్త్రీ గురించి నీకేం తెలుసు అన్న, భర్త ఎంత రాజీ రంపాన పెడతాడో, వాడు ఎంత టార్చర్ పెడితేనో ఖచ్చితంగా ఈ మాట వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఎంత బుద్ధిమంతుడు అని చెప్పినా కానీ ఈ మాట ఖచ్చితంగా వచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు నిజం తేరుకొని తెలుసుకునేసరికి టైం పడుతుంది. నువ్వైతేనే అమ్మనే పట్టుకుంటావు దాన్ని. కానీ ఇది కుటుంబ వ్యవహార విషయం. సువార్త విషయంలో వచ్చేసరికి స్త్రీలే చురుగ్గా వెళ్ళిపోతారు. ఒక ఇంట్లోకి వెళ్ళి ఇదమ్మా సంగతి మాట్లాడుతూ చిన్నగా మాట కలిపి దేవుని మాటలు 4 అందించిన మొఖాన తిట్టకపోయినా సరే, నాకు తర్వాత చూస్తాం లెక్క, సరే చిన్న ప్రార్థన చేయండి అని చెప్పని చిన్న ప్రార్థన చేయించుకునైనా మర్యాదగానే లోపలికి ఆహ్వానిస్తారు, మర్యాదగానే బయటకు పంపిస్తారు. మన పోటీ పోతే అన్ని మర్యాదలు చేసి పంపిస్తారు. ఏంది అది తేడా. స్త్రీలు గొప్ప సైన్యం ఉన్నది, దాని విషయంలో ప్రార్థన చేయమని ప్రభు సెలవిచ్చిన మాట. దాన్ని బట్టే ఈరోజు దేవుడు ఆ వాక్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడటానికి అక్కడ ముగ్గురే బలహీనులే, కానీ తర్వాత వాళ్ళ ద్వారా జరిగిన పరిచర్య చరిత్రలో రాయబడి ఉంది. ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడాల, చరిత్రలో రాయబడి ఉంది. వాళ్ళు ఎంత గొప్పగా దేవుని కొరకు ప్రయాసపడ్డారు, ఎంత గొప్పగా అంటే ఘనతకు అర్హులుగా చేయబడ్డారు. ప్రభు మహా ఉచిత కృపను బట్టి ఈ పరిచర్లో కూడా గొప్ప సైన్యం ఉంది, గొప్ప సమూహం ఉందన్నమాట. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దామండి. ప్రభు కృపలో ఆ గొప్ప సమూహం, దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున నిర్ణయమైన వారిని ప్రభు పట్టుకురావాలి, ప్రభువే నిలబెట్టాలి, ప్రభువే తన కృపలో వాడుకోవాలి. అలాగున ప్రభు తన హస్తమును చాపి తన చిత్త ప్రకారము తను అనుకున్నటువంటి వ్యక్తులను మోడల్గా, రోల్గా సిద్ధపరిచి బలపరిచి వారి ద్వారా ప్రభు సెలవిచ్చినట్లుగా ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయనను గురించి ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని, ఆ గొప్ప సైన్యాన్ని ప్రభువే తన కృప ద్వారా తన చిత్తంలో ఈ పరిచర్లో పెంచబడిన వారి ద్వారా ఆ సమూహాన్ని సిద్ధపరచునుగాక. వారి ద్వారా విస్తారమైన ఆత్మల సంపాదన జరుగునుగాక. తద్వారా క్రీస్తు న్యాయపీఠం ఎదుట వారు బడా మంచి దాసురాలని ఆయన చేత మెప్పు, మహిమ, బహుమతులు అందుకొని, ఘనత పొందుకొని, ఘనతనందుకొని యుగ యుగాలు ఆయనతో కలిసి నిత్య రాజ్య పరిపాలన ఉందురుగాక. ఆమేన్.
అలాగను ప్రభు కార్యం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. నీ గొప్ప కార్యములు జరిగించండి ప్రభు. మీరు సెలవించిన ప్రతి మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి అయ్యా. అనేక పర్యాలు నెమరువేటు కృపను దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి దేవా ఇదిగో సమాధి దగ్గరికి ఆతృతగా ఇదిగో దేవా శిష్యులు రాలేదు కానీ ఇదిగో బలహీనురాళ్ళు 3 వచ్చారు ప్రభు. ఆ 3 అనుకుంటున్నారు మన వల్ల కాదు కదా రాయి పొర్లించడం అని. కానీ నీ దేవదూతను ముందుగానే నడిపించి ఆ రాయిని పొర్లింపజేసి సైనికులు ఎవరు కూడా అడ్డుపడకుండా చేసి అయ్యా నువ్వు పునరుత్థానుడివై తిరిగి లేచి దేవా నీ బిడ్డలను బలపరిచావు ప్రభు. ఇదిగో తండ్రి మగ్ధలేని మరియా అంటుంది అక్కడ తోటమాలి అనుకొని అయ్యా నా యేసయ్యని అక్కడ ఎవరైనా మోసపోతే చెప్పయ్యా నేను మోసుకొని తీసుకెళ్తానయ్యా నా యేసయ్యని చెప్పని. అయ్యా ఇదిగో తండ్రి ఆ మగ్ధలేని మరియా కానీ సొలొమోను కానీ ఇదిగో తండ్రి దేవా ఇంకొక మరియమ్మ ప్రభు వీళ్ళంతా కలిసి ప్రభు నీ పునరుత్థాన సువార్తను ప్రారంభంలో పిలిచిన ఆ పేతులు కడమ అపోస్తులకు తెలియపరిచారయ్యా. అయ్యో నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అంత గొప్ప ఆధిక్యతను దేవా స్త్రీలకు ఇచ్చావు, నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభు. ఇదిగో తండ్రి ఒక కోణంలో చూస్తే బలహీనులే కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడితే వారే గొప్ప సైన్యము ప్రభు. గొప్ప సైన్యం పరిచయ ద్వారా నువ్వు ఏర్పరిచిన నీ స్తోత్రాలు ప్రభు. యవనస్తులను సిద్ధపరిచిన నీ స్తోత్రాలు ప్రభు. యవనస్తురాలను సిద్ధపరిచిన నీ స్తోత్రాలు ప్రభు. సండే స్కూల్ విషయంలో గొప్ప కార్యం జరిగిస్తున్న నీ స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి కోట్లకు పైచులకు సండే స్కూల్ పిల్లలు ఉన్నారు ప్రభు. ఆ సండే స్కూల్ నడిపించడానికి దేవా ఇదిగో తండ్రి దేవా సండే స్కూల్ టీచర్స్ కూడా ప్రభు లక్షలలో ఉన్నారయ్యా. 10 లక్షలకు పైచులకు ఇదిగో తండ్రి లక్షలలో 10లలో ఇదిగో 100ల సంఖ్యలో ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి అయ్యా లక్షలలో 10 లక్షలలో 1000 లక్షలలో ఉన్నారు ప్రభు. అయ్యా 100ల లక్షలలో ఉన్నారు ప్రభు సండే స్కూల్ టీచర్లు కూడా. అయ్యా కోట్లకు పైచులకు కోట్ల మంది పసిబిడ్డలు ఇదిగో తండ్రి సండే స్కూల్ ద్వారా సర్వసత్య సంబంధమైన తరఫీదు పొందుతున్నారు యేసునామములో. ఇదిగో తండ్రి స్త్రీలు గొప్ప సైన్యముగా స్త్రీల మధ్యలో నిలబడి గొప్ప సేవ చేసే సమూహం ఉంది యేసునామములో. దేవా వారి ద్వారా ఇదిగో తండ్రి గొప్ప సైన్యం దేవా నువ్వు సిద్ధపరిచిన నీ స్తోత్రాలు. వారి విషయమై ఇదిగో తండ్రి స్త్రీల పరిచయ విషయమై యవనస్తుల పరిచయ విషయమై అయ్యా ఇదిగో నువ్వు నిర్ణయించిన యవనస్తురాల పరిచయ విషయమై ఇదిగో తండ్రి నువ్వు నిర్ణయించిన సండే స్కూల్ పరిచయ విషయమై దేవా ఇదిగో మీరు ఈరోజు సెలవు ఇచ్చిన మాట ప్రకారం నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా మాటలు మా హృదయాలు పదిలపరచండి అయ్యా. భారంతో నీ పాసాలు పట్టు అయ్యా నీ పాద సన్నిధిలో నీ దేవా సాగిలు పట్టి నీ పాదాలు పట్టుకొని పెనుగులాడే కృపను దయచే అయ్యా. గొప్ప కార్యాలు మేము అనుభవించలేక సహాయం చేయి అయ్యా. గొప్ప కృప అనుభవించలేక సహాయం చేయండి అయ్యా. గొప్ప ఆశీర్వాదం మేము కన్నులారా చూసి దేవా కన్నీటితో నిన్ను మహింపరచుకునే భాగ్యం దయచే ప్రభా. నీ గొప్ప కార్యములు జరిగించు, నీ చిత్తం నెరవేర్చు, నువ్వు మాత్రమే మహిం పొందమని బతిమలాడుతున్నాం ప్రభా. అన్ని విషయాలు అన్ని విధాలు నీ కృపా కార్యములు జరిగించి నీ చిత్తమే నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని దేవా నీ గొప్ప కార్యాలు జరిగించమని దేవా నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ నీ కృపా కార్యములు జరిగించమని బతిమలాడుచు అయా. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనల ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసునామములో బంధిస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు మాట్లాడి అయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడుగా. త్వరపెట్ట జరిగేలా చేస్తే నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా దేవ. మా నిమిత్తం ప్రార్థించమని అనేక విధాలుగా అడిగిన వారు ఉన్నారు. వారి ప్రతి అవసర తక్రత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం మా కోసం అన్ని విధాలు ప్రార్థించమని ఇదిగో తండ్రి మా కోసం పరిచయం కోసం విన్నదాన్ని బట్టి అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, బల
బలపరచండి, అభిషేకించండి, నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభా. స్థానికంగా ఇక్కడున్న సేవను దేవ సంఘాలను అయా సంఘ బిడ్డలను కూడా ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన సంఘమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు, సంఘ బిడ్డలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యా. అయ్యా నీ కృపతో అని ఇదిగో తండ్రి అయ్యా ఆదివారం ఉదయం 10:30 గంటలకు మేము సమకూడి ఆరాధించిన కృపను దయచే ప్రభా. ప్రతి గురువారం ఇక్కడ జరిగే ఆరాధన జయకరంగా జరిగించండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రతి నెల మొదటి శనివారం ఆన్లైన్ జయకరంగా జరిగించు. అన్ని విధాలు అన్ని విషయాలు కృప దయచేయండి తండ్రి అయ్యా. వచ్చే గురువారం నీ చిత్తమైతే ఇదిగో ప్రభా అయ్యా వీధి కూటం పెట్టుకోవటానికి సహాయం చేయండి. అన్ని పరిస్థితులు అనుకూలపరచండి. ఈ ప్రజలను మీ స్వాధీనం తీసుకో. అన్ని విధాల వారు సహకరించుదురుగాక. నీ చిత్తంలో ఉన్న బిడ్డలందరూ సమకూర్చబడును గాక. నీ గొప్ప కార్యాలు దేవా జరుగును గాక. అలాగే ఇదిగో ప్రభా అయ్యా ఈ నెల 16, 17, 18 తారీఖులో జరిగే ఆ కూటాలు నీ కృప ద్వారా యేసునామములో జయకరంగా జరుగును గాక. అయ్యా ఇదిగో తండ్రి ఫ్లెక్సీలు వేయించాలనుకుంటున్నాం ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి వాల్ పోస్టులు దేవా గోళ్ళ కంటించాలి, వాల్ పేపర్లు వేయించాలనుకుంటున్న విషయంలో సహాయం చేయండి ప్రభా. అయ్యా లైట్ల విషయంలో సహాయం చేయండి, సౌండ్ సిస్టమ్ విషయంలో సహాయం చేయండి ప్రభా. అయ్యా పోలీస్ పర్మిషన్ విషయంలో సహాయం చేయండి ప్రభా. దేవా ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో దేవా అక్కడ ఉన్న దేవా ఇదిగో తండ్రి ఆ కాలనీ వాసులు మీ స్వాధిలో తీసుకోతండి. ఇంటి ఎదురు గాని ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ ఆ బజార్లో ఉన్న వాళ్ళందరూ నీ కృప ద్వారా సహకరించుదురుగాక. ఎవరైనా సరే ఇదిగో ఆ మీటింగ్స్ విషయంలో అడ్డుగా నిలబడాలనుకుంటున్నా లేదా ఆ మీటింగ్స్ రోజులో దేవా ఆ డేట్స్ లోనే ఏదైనా శుభకార్యం పెట్టుకోవాలని చెప్పని అయ్యా కుట్రతో ముందుకు వస్తుంటే యేసునామములో 2 సమయాలు 15:30 ప్రకారం అవన్నీ యేసులో చెడగొట్టబడును గాక. అయ్యా నీ కృప ద్వారా నీ నామ ఘనత కొరకే సమస్తము ఆ మీటింగ్స్ విషయంలో ఘనత వచ్చినట్లుగా జరిగించదు గాక. దేవా కావలసిన ఆర్థిక సహాయం చేయండి ప్రభా. అయ్యా మా దగ్గర ఏ ధనము లేదయ్యా. అయ్యా ఒట్టి చేతులతో నీ వైపు చూస్తున్నాం ప్రభా. అయ్యా మాకు సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ఎందరో ఏదో చేస్తామని సహాయం ఇస్తామని అనుకోవచ్చు గాని, మాట చెప్పొచ్చు గాని అయ్యా ఇదిగో తండ్రి ఏది ఏమైనా నువ్వు సహాయం చేయగల దేవుడు ప్రభా. వారి ద్వారా ధారాళంగా నువ్వు ఇప్పించగల దేవుడు ప్రభా. ఇంకొక రీతిగా ఆశ్చర్యకరంగా సహాయం చేయగల దేవుడు ప్రభా. కనికరించమని నీ గొప్ప కార్యములు జరిగించును మాత్రం మహిమ పొందమని దేవా నువ్వు మాత్రం ఏదైనా చేయగలవు ప్రభా. దుష్టుడు ఆగడాలు వేస్తున్నావు తొలగిపోవును గాక. ఇదిగో ఈ మీటింగ్స్ అనుకుంటున్నప్పుడే ఇదిగో తండ్రి శోధనలు వస్తాయనుకున్న లోపల ఇదిగో తండ్రి కొన్ని జరిగాయా. ఆ శోధనలు కూడా వేస్తున్నావు తొలగిపోవును గాక. మార్గం సరళపరచబడును గాక. నీ చిత్త ప్రకారం సమస్తము ఆ వ్యక్తులను కూడా కట్టి తిరిగి తీసుకొచ్చి నీ కృప ద్వారా నిలబెట్టి నీ పనిలో వాడుకొందువు గాక. దేవా నీ కార్యమును జరిగించు, నీ చిత్తమే నెరవేర్చును మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని లేఖనాన్ని బట్టి నీ దేవ హెచ్చించుకుంటూ నీ నామాన్ని గణపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడు సమర్థుడు రుడిగా నమ్ముతూ నీ కృపాస్తాలకు సమస్తాన్ని అప్పచెప్పి యేసు నామములో ప్రార్థన సమస్తం పొందుకొని నిన్ను మహిమపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడి అలాగనే ప్రార్థనలు దైవచిత్త ప్రకారం ఏకీవిస్తున్న అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు చిత్త ప్రకారం మనందరూ నడిపించి ప్రభు సెలవిచ్చిన ప్రకారం ఆ గొప్ప సైన్యాన్ని ప్రభువే సిద్ధపరిచి ఆ గొప్ప పనంతా ప్రభువే జరిగించి మన ద్వారా ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగాలైనా వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధము యెహోవాది, యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.